హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జై మాధురి. వెల్కమ్ టు మై కిచెన్ లైఫ్. ఇంకో రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను నా కిచెన్లో సాంబారు నేను ఎలా పెడతానో నా స్టైల్లో మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆల్ పోప్ ఐటమ్స్ అండ్ రెడ్ చిల్లీ, జీలకర్ర, అదేవిధంగా వెల్లుల్లి, అండ్ దాని తర్వాత వెజిటబుల్స్ ముక్కలు మన దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసేసి ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అనేవి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుంది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలుపుకుంటాం. దాని తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నీ కలుపుకున్నాము. కలిపిన తర్వాత ఈ ముక్కలు మగ్గాలి కదండి, కొంచెం ఆయిల్లో ఒక 5 మినిట్స్ మూత పెడదాము. ఓకేనండి, కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత లైట్గా నూనెలో దానికి సరిపడా ముక్కలు మరిగేంత వరకు కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత కొంచెం కలిపి ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకనిద్దాం. మూత పెట్టి ఉడకనిద్దామండి. ఒకసారి వెజిటబుల్స్ అన్నీ ఉడికినాయలేవో మూత తీసి చూద్దామండి. ఓకేనండి, ఒకసారి వెజిటబుల్స్ చెక్ చేస్తాను ఉడికినాయలేవో. ఓకేనండి, ఉడికిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కందిపప్పును శుభ్రంగా క్లీన్ చేసి ఒక అరగిద్దండి క్లీన్ చేసి కడుక్కొని ఉడకబెట్టి ఇవి నేను పేస్ట్ చేశానండి. ఇలాగ పేస్ట్ లాగా చేశాను. అది ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ముక్కల్లో కలుపుతున్నాను. ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. దాని తర్వాత చింతపండు ముందుగానే గుజ్జు తీసుకొని పిండిన రసాన్ని వేస్తున్నానండి. ఒకసారి కలుపుదాం. ఓకేనండి, దీని తర్వాత సాంబార్ పౌడర్ అండి. ఇది వచ్చేసి హోమ్ మేడ్దే, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా పొడులు. దీనికోసం మీకు ఒక సాంబార్ పొడితో ఒక వీడియో చేస్తాను. సో ఇది యాడ్ చేస్తానండి, 1/2 స్పూన్ అండి. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి, టేస్ట్కి సరిపడా. దాని తర్వాత అండి కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం సాంబార్ని మరగనిద్దామండి. అంటే చింతపండు పచ్చి వాసన వస్తుంది కదండి, అందుకని మరగనిద్దాము. ఇది మరిగిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఓకేనండి, సాంబార్ చూసారు కదండి, చక్కగా శుభ్రంగా మరిగిపోయినాయి. చూసారా కలర్ఫుల్గా ఎలా వచ్చేసిందో. సో ఈ స్టేజ్లో ఒకసారి అన్నీ ఒకసారి సరిపోయినాయో చెక్ చేసుకుందాం. చెక్ చేసి చెప్తానండి ఎలా ఉన్నాయో. ఓకేనండి, కొంచెం లైట్గా ఉప్పు పట్టిద్ది. కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఉప్పు పడుతుంది అనమాట లైట్గా. ఒకసారి ఉప్పు కలిపేసిన తర్వాత అండ్ ఫైనల్గా అండి
నీట్‌గా క్లీన్ చేసుకొని కొత్తిమీర అండి. ఈ కొత్తిమీరని చల్లేద్దాం. అంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే హోమ్‌మేడ్ సాంబార్ రెడీ అయిపోయింది నా కిచెన్‌లో. సో, నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ పేజీని గూడా ఫాలో చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ అండి.